రైతుని రాజుగా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బోని గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతుల ఆదాయం పెంచేందుకే సమీకృత సూక్ష్మ గ్రామ వ్యవసాయ ప్రణాళికే ఈ రైతన్నా మీకోసం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో చిరుధాన్యాలను, వివిధ పంటలను, వాటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతకుముందు స్థానిక రైతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయగా మద్దతు ధర పోస్టర్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపు రామారావు, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కె రామస్వామి నాయుడు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో డబ్బులు పడకుండా ఉన్నప్పుడు అవతల వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఎంతో విమర్శించేవారు. కానీ నాకున్న నాయకులు కానీ, నాతో ఉన్న పరిచయస్తులు కానీ, మా గ్రామస్తులు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ అనేటప్పుడు ఎప్పుడైనా తలెత్తుకొని ఉన్నప్పుడు తలెత్తుకునే బ్రతికే రోజు వస్తుందని నేను చెప్పాను. నేను సార్ కూడా పడినప్పుడు సార్ మా తలెత్తుకునే బ్రతికేటట్టు చేశారు సార్ ఏరి గ్రామానికి. ఎందుకంటే అప్పుడు అమౌంట్ వచ్చింది, ఇప్పుడు అమౌంట్ రాలేదన్నారు. కానీ ఇప్పుడు అమౌంట్ డబల్ అమౌంట్ 14,000 రూపాయలు మా గ్రామానికి ఇస్తున్నారు. అప్పుడు ఏరియాలే 200 రూపాయల పెన్షన్ ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ 2000 రూపాయలని 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లు పట్టింది. సంవత్సరానికి 250 రూపాయలు అక్కడ 5 ఏళ్లు పెంచుకుంటూ పోయి చివరికి 5వ సంవత్సరం 3 నెలల తనంగా అప్పుడు దాన్ని 3000 చేశాడు. కానీ కూటమి ప్రభుత్వం మీకు ఏదైతే 4000 రూపాయలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం మరి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలే 4000 చేయడమే కాకుండా అంతకుముందు 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఆపేస్తే ఆ 3 నెలలకు కూడా 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. అంతేకాదు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఎవరికి గతంలో చేయని విధంగా ఈరోజు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెడతా ఉన్నాం. అట్లా అని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నామంటే ఎప్పుడు జరగని విధంగా ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నాం. గతంలో 2014-19లో మనం అప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా భీమిలి నియోజకవర్గంలో 4,700 కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో, వార్డుల్లో, రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ హాల్స్, పార్కులు ఎక్కడ ఏది అవసరం వస్తే అవన్నీ కూడా చేసుకున్నాం. మళ్ళీ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనకి కళ్ళ ముందు ఏదైతే పద్మనాభం ఘాట్ రోడ్డు కనిపిస్తా ఉంది. 2014-19 ఏదైతే మనం చేశామో మనం చేసిన 70% పని తప్ప మళ్ళీ ఆ తర్వాత 5 ఏళ్ళు ప్రభుత్వం వస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని మనం పూర్తి చేసుకుని మొన్ననే దీపోత్సవం కూడా చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఎక్కడ చిన్న పుస్తకం లేకుండా లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా దర్శనం అయ్యే విధంగా చక్కటి ఏర్పాటు చేసుకుని ఆ దీపోత్సవం కూడా చేసుకున్నాం. అలాగే రెడ్డిపల్లి రోడ్డు కావచ్చు, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు